హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. చద్దన్నం ఎప్పుడూ మనకి హాని చేయదు, పెద్దల మాట కూడా అంతే. ఈ చద్దన్నం కోసం ముందుగా మనమైతే అన్నం వండుకొని గంజి వార్చి పెట్టుకోవాలి. ఈ చద్దన్నం గురించి పాత తరం వాళ్ళకి తెలిసినా కూడా నేటి తరం పిల్లలకు మాత్రం తెలియదనే చెప్పాలి. అందుకే నేటి తరం పిల్లలందరూ ఊబకాయలుగా అసలు ఏది తిన్నా కూడా పడదు, కడుపులో నొప్పులు, గ్యాస్ ట్రబుల్స్ అన్నీ వస్తున్నాయి. అవేమీ రాకుండా ఉండాలంటే అలా వండుకున్న అన్నాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలండి. అలా మరి వేడివేడి అన్నంలో అయితే పాలు పోసేయకూడదు. ఈ ప్రాసెస్ అంతా సాయంత్రం చేసుకున్నానండి. నైట్ టైం చేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్కి మనకి టిఫిన్ కోసం అనమాట. టిఫిన్కి బదులు ఈ చద్దన్నం తింటేనండి కడుపుకి ఎన్ని లాభాలో తెలియదండి. ఈ అన్నంలో మరిగించుకున్న గోరువెచ్చని పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. అన్నము పాలు కలిసేటట్టు. నేనైతే బ్రౌన్ రైస్ పెట్టానండి. బ్రౌన్ రైస్లో అయితే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఇంకా మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుందన్నమాట. అన్నం అయితే బాగా మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలండి. అలాగని మరీ పేస్ట్లా కాకూడదు, గట్టిగా కాకుండా మెత్తగా అయ్యేటట్టు ఉండాలన్నమాట. పొద్దున్నకి అలా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నంలో పాలు పోసి పెట్టుకున్నాం కదండి. ఆ పోసుకున్న అన్నంలో కొంచెం పెరుగు తోడు పెట్టుకోవాలి. పెరుగు తోడు పెట్టుకుంటే పొద్దున్న లేచినప్పటికీ మనకి ఈ పాలు పోసాం కదండి, ఈ పాలు అన్నము అంతా కలిపి చక్కగా ఫెర్మెంట్ అయ్యి మనకు ఒక మంచి దివ్య ఔషధంలా పనిచేసే ఒక ప్రోబయోటిక్ రైస్ అయితే తయారవుతుంది. చక్కగా కొంచెం పెరుగు, ఒక 2 స్పూన్లు పెరుగు వేసేసి ఆ పాలు, పెరుగు, అన్నం అంతా కలిపేయాలన్నమాట. మీకు ఒకవేళ బ్రౌన్ రైస్ నచ్చలేదు అనుకుంటే వైట్ రైస్తో అయినా చేసుకోవచ్చండి. ఈ ప్రోబయోటిక్ కలిగిన ఈ చద్దన్నం హెల్త్కి ఎంత మంచిదంటే అండి, మన కడుపులో అల్సర్లు, గ్యాస్ అన్నీ పోతాయి. తర్వాత మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. మన పూర్వీకులు ఇలాంటి చద్దన్నం తినే పొలం పనులు అన్నీ చేసుకొని కూడా అంత ఆరోగ్యంగా ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా చివరి వరకు అయితే జీవనం కొనసాగించారు. ఇప్పుడు పిల్లలకి ఇలాంటి చద్దన్నం గురించి అయితే పెద్దగా తెలియదండి. ఇప్పుడు పిల్లలకి పిజ్జాలు, బర్గర్లు, బన్నలు, బ్రెడ్లు వీటి కోసం అడిగితే చక్కగా చెప్తారు వాళ్ళు. కానీ ఆ పిజ్జా, బర్గర్లో న్యూట్రిషన్స్ అయితే అస్సలు ఉండవండి. ఫైబర్ అయితే అసలు జీరో అన్నమాట. పొట్ట లోపలికి వెళ్ళి ఎంత హాని చేయాలో అంత హాని చేస్తుంది. గట్ హెల్త్ని అయితే కంప్లీట్గా ఆ పిజ్జాలు, బర్గర్లు పాడు చేస్తాయి. కానీ మన మన చద్దన్నం మాత్రం గట్ హెల్త్ని బాగుపరుస్తుందండి. మన మాట వినే పిల్లలకైతే మాత్రం కొంచెం వేసి ఇది అలవాటు చేస్తే చాలా వరకు ఆరోగ్యం అయితే బాగుపడుతుంది. ఇలాగా మనము పెరుగు తోడు పెట్టుకున్నాం కదండి, అన్నంలో పాలు, పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసేసి అలాగా ఓవర్ నైట్ అలా ఫర్మెంట్ చేయాలన్నమాట. అలా నైట్ అంతా అలా మూత పెట్టి ఉంచేస్తే పొద్దున్న లేచి తీసినప్పటికీ ఇలా చక్కగా తోడుకొని ఉంటుందండి. కొంచెం గట్టిగా ఉంటుంది. మీకు కన్సిస్టెన్సీ తినేటప్పుడు కావాలనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకొని పలచగా చేసుకొని కూడా తినొచ్చు. ఎంత రుచిగా ఉంటుందో, హెల్త్కి ఎంత మంచిదోనండి. ఈ చద్దన్నము మన స్కిన్కి కూడా చాలా మంచిదండి. స్కిన్ కూడా షైన్ అవుతుందన్నమాట. ఎన్నో రోగాలను నయం చేస్తుంది ఈ చద్దన్నము. ఒకరోజు చేసుకొని తినండి, మన ఇడ్లీల కన్నా దోశల కన్నా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్ అండి.